ఈ కార్తీక మాసములో తామర పువ్వులతో విష్ణువుని అర్చించినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే తులసి, జాజి, మారేడు దళాలతో గనక అర్చన చేస్తే మరుజన్మంటూ ఉండదు, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏ వ్యక్తి అయితే అవిశ పూలతో ఈశ్వరుని అర్చన చేస్తాడో లేదా విష్ణువుని అర్చన చేస్తాడో అతని యొక్క సమస్త వాంఛితార్థములు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో ఈశ్వరుని పూజించినటువంటి వ్యక్తులకి, విష్ణువుని పూజించినటువంటి వ్యక్తులకి ఇక ఎటువంటి అపమృత్యు భయదోషాలు అనేటువంటివి ఉండవు. అంతేకాకుండా కార్తీక మాసంలో మామిడి తోరణం కట్టినటువంటి వ్యక్తులకి, అలాగే పువ్వులతో మరియు అరటి స్తంభాలతో మంటపం ఏర్పాటు చేసి ఎవరైతే విష్ణు ఆలయంలో సాష్టాంగ ప్రమాణం చేస్తారో వారికి 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది.